ఇది పడాలి. ఇలా వచ్చిందా? ఇంకోటి చేయను. చూస్తున్నారు కదా, మొత్తం నేనే చూస్తున్నాను. ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేయాలి. నువ్వే వంట చేస్తున్నావు అని చెప్తావు అనమాట. చూద్దాం ఎలా చేస్తారు. నా హెల్ప్ లేకుండా ఏం చూడు ఎలా చేస్తున్నాను. మా తరఫున మా హెల్ప్ అంతే. తీస్తాం తీసేసి వేస్తాం మేమంతా. ఇలా సరిపోతుంది కదా? సరిపోతుంది. మొత్తం చేసేది మా తమ్ముడు, సో వాడే చెప్పాలి. సరేలే సార్లే. ఓకే, నెక్స్ట్ టైం తీసుకో. ముందు పొట్టోడికి అట్టట్టే వేస్తే ఎట్లా తింటారా? కదా ఇది తీస్తేనే కదా వచ్చాడు హెల్ప్ చేయడానికి. హెల్ప్ చేయాలి, మంది కాబట్టి మనం హెల్ప్ చేయాలి. అక్కడ తీస్తే సరిపోతుంది. ఇచ్చాడండి ఫుడ్ లాగా. ఏంది పోసేది వచ్చాను బిల్డప్లు కొట్టినావు కానీ ఒక ముక్క సరిగ్గా చూడండి. వస్తున్నాం బాగా, ఒక ముక్క సరిగా వస్తుంకపోతే ఇంకో ముక్క బాగా వస్తుంది కదా. ముక్కలే బాగా వస్తాయి. వంట చెడపం, వంట హైలైట్గా వస్తుంది. మామూలుగా కూడా రాదు. చేసేది నేను, మళ్ళీ ఇది ఎందుకు? నువ్వే చేస్తావు క్లైమాక్స్ పైన. మాకు తెలుసు పొట్టంతా ఆడేవాడు ఉంది. చేస్తాం పొట్టు తీయ సొంతలో ఆడబడేస్తాం అంతే, అయిపోయి. ఏందన్నా నీ బుజ్జి అల్లం మర్చిపోయిందంట. ఎందో ఇవిడ అల్లం కూడా మర్చిపోయింది. ఏం వంట చేస్తుంది ఏమో. అట్లే తెస్తుంది ఆమెడే కదా స్పాన్సర్. అన్నీ ఆమె, కానీ అయితే ఏముందనుకుంటుంది. కత్తుంది కొయ్యకుండా అట్టే పీకుతాండవు. ఏం కాదులేండి. అల్లం కూడా మర్చిపోయావు ఎలా నువ్వు? అల్లం మర్చిపోయినావు ఏందమ్మా తల్లి నువ్వా? మీరేం ఊరికే షోకి ఇస్తున్నారు, వంటంతా నేనేగా చేయాలా? క్రెడిట్ అంతా నీదే, కానీ ముందర మేము ఉంటాయి వెనకాల, మా వెనకాల నువ్వు ఉంటావు అంతే. అంతే కవర్ చేయకండి, కెమెరా తీసేది రాదు, నాకు ఇచ్చినారు అన్ని పనులు. కానీ హెల్ప్ చేస్తున్నాం కదా నీకు అన్ని మేము. ఏమి సాయంత్రం మధ్యాహ్నం అని సాయంత్రం అంటే అవుతుంది కానీ అయిపోతుంది ఇంకో 1 hourలో అయిపోతుంది. అంతేగా, అంతే, ఇంకేం లేదు మ్యాటర్. 4 ఎరగట్లు ఇప్పటికి 2 కోసి ఇంకోటి కోస్తా ఉంది ఆవిడ. అట్లుంటుంది మీతో. నిదానంగా స్లో స్టడీగా చేస్తున్నాం. మా వ్యూవర్స్ కోసం మేము అన్ని చేస్తున్నాం. కానివ్వండి. చికెన్ యానింగ్ చేసినావు స్వామి. ఇదే మా ఫ్రెండ్ షాప్లో చేసాము. చికెన్ రెడీ. చికెన్ మా వాడు లాగేందుకనేసి కడిగి ఇచ్చేసినాడు. లాగ్ అంత వద్దు రావాల్సిన రా అన్నాడు. అందుకే వాడే కడిగి ఇచ్చేసినాడు. మేము ఒకసారి చూపిద్దామని. మా ఇంట్లో కూడా ఇది మొన్న ఎప్పుడు చేసింటాం. ఇక్కడ పనే జీవితం అయిపోయింది. ఫ్రెండ్స్, ఇవన్నీ బిర్యానీకి సంబంధించింది. ఇది మాత్రం మా సీక్రెట్ రెసిపీ. 100 likes వస్తే నేనే డిస్క్రిప్షన్లో పెడతాను దాని గురించి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చాలండి. 5 స్పూన్ నూనె పోసుకోవాలి. ఫస్ట్ బిర్యానీకి కావాల్సింది 5 స్పూన్స్ ఆఫ్ ఆల్రెడీ ఇద్దరు కనుక బిర్యానీ ఆకు సరసాలు వేసుకోవాలి. అప్పుడే స్మెల్ వస్తుందండి. నేనేస్తాను.
వేయాలి ఇవన్నీ వేసేదా ఆనియన్ టమోటా వీటి నుంచి నాకేంటి మీకు వంట రాదు మీ మొహాన్ని. ఇంకా వేయలేదు. ఇదే సీక్రెట్ రెసిపీ. ఇప్పుడు నెక్స్ట్ అదే వేయబోతున్నా. సగం చాలా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేది ఇంక అయిపోయింది. ఏరా వేసాక గంటి. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేస్తున్నాము. టమాటాలు వేసేసి ఇలా కలపెట్టాలి బాగా. ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాం. దీంట్లోకి చికెన్ వేయాలి. చికెన్ వేసుకున్నాం చూడండి. పుదీనా ఇది పచ్చిమిర్చి వేసి రెండు వేస్తున్నాం. పుదీనా వేసుకోవాలి మనం. పుదీనా వేస్తున్నాడు. అంటే రాలా. ఇప్పుడు మనం 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. దీంట్లో 4 గ్లాసెస్ ఎగ్జాక్ట్లీ. 1 2 3 ఇంకోటి మా బ్రదర్ వేస్తాడు. మనం స్పెషల్గా ఇండక్షన్ స్టవ్లో చేసుకున్నాం. దీంట్లో టేస్ట్ ఎలా ఉంటుందో బిర్యానీ మనం చూద్దాం. ఐఎమ్ వెయిటింగ్. వాటర్ రైస్ వేసుకోవాలి మనం. రైస్ వేస్తున్నాం. వాటర్ వేయకూడదు. వాటర్ వేయకూడదు. రైస్ ఉంటాయి. రైస్ మాత్రమే. వితౌట్ వాటర్ రైస్ వేస్తున్నాం. ఓకే మరి కొద్దిసేపట్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు మా సీక్రెట్ రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్ చూడండి. అంటే 100 లైక్స్ వేస్తేనే డిస్క్రిప్షన్లో నేను పెడతాను. బిర్యానీ రెడీ. ఇంకా ఉంది. దీన్ని అంతా చేయాలి. మనము చేసి ప్లేట్లో వేసిన తర్వాత మీకు బిర్యానీ చూపిస్తాం. పుదీనా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం. ఎలా ఉందో ఒకసారి చూద్దాము. దీని సీక్రెట్ రెసిపీ మాత్రం మీకు కావాలంటే ఒక 100 లైక్స్ ఇచ్చారంటే డిస్క్రిప్షన్లో పెడతాం. టేస్ట్ ఒకసారి చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఆహా